ప్రభుత్వంలో అరాచకం చేశారు, మేము వచ్చిన తర్వాత జీడిపి గ్రోత్ కూడా పెరిగిందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఏది అరాచకం అంటే ఇదండి. ఇప్పుడు ఇక్కడ చూసారు అది అరాచకం అంటారు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇలా ఏం జరగల. ఇంకోటి వీళ్ళు ఏదైతే సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారో అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు. ఏంటి సూపర్ 6 అన్నారు, 3 బస్సు ఫ్రీ బస్ అని చెప్పి పెట్టారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. 2 బండ్ల డబ్బులు కూడా సరిగ్గా, అది కూడా 120 మంది పడ్డాయి. రైతులకు 20,000 అన్నారు, 5,000 7,000 ఏమో వేశారు. ఏంటి అటు సూపర్ 6 లేదు, ఇటు అభివృద్ధి లేదు. ఏది అభివృద్ధి అంటే మేమే చేస్తున్నాము, రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవునండి, వాళ్ళు చేసిన అభివృద్ధి చూపిమనండి, మేము వస్తాం. నేను 2 రోజులు సెలవుపెట్టి ఆఫీస్కి వస్తాను. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం కంపెనీలు తీసుకొచ్చారు, ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు చూపిమని నేను వస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఆ వ్యవస్థనే రద్దు చేశారు వీళ్ళు. వాలంటీర్ వల్ల 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ వాలంటీర్లు అవసరం. అవునండి, ఆ మిస్ అయిన అమ్మాయిలు తీసుకొచ్చి చూపిమనండి. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనబట్లా, మరి ఎత్తడానికి వెళ్ళారేమో, మరి నాకైతే తెలీదు. వీళ్ళు గెలవడం కోసం అడ్డమైన హామీలు అని చెప్పి ఎక్కారండి. గెలిచిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకం లేదు, కానీ చాలామంది నమ్మి మోసపోయారు. అది సూపర్ 6లో అన్నీ మేము సూపర్ 6 సూపర్ సక్సెస్ అన్నారు కదా, మరి ఇది నిజంగా జరిగిందంటారా? అసలు ఏమీ జరగలేదండి. సూపర్ 6లో వాళ్ళు అమ్మఒడి ఒకటే వేసినట్టున్నారు, అది కూడా 2 సంవత్సరాలు 1 సంవత్సరం వేశారు. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు అంటే నెలకు 1,500 అన్నారు, ₹1 ఇవ్వాల. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 18 నెలలు అవుతుంది, ఎంతమందికి ఇచ్చారు? సూపర్ 6లో వీళ్ళు ఏది సరిగ్గా చేయలేదండి. అది ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు కామెంట్ చేసింది ఏంటి, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, డెవలప్మెంట్ లేదని చెప్పి అన్నారు. అప్పుడు కనీసం అతను పథకాలు ఇచ్చాడు, ఏదో రేట్లు ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమి లేకుండా అంతకన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ప్రతిదీ డీజిల్ పెంచితే జగన్ అన్నారు, గ్యాస్ పెంచితే జగన్ అన్నారు, ఇప్పుడు అయ్యే రేట్లు ఉన్నాయి. మళ్ళీ తగ్గించాలి వీళ్ళు ఎక్కిన వాళ్ళు. వీధికి 4 వైన్ షాపులు మాత్రం పెట్టారు, అది డెవలప్మెంట్, వీళ్ళు చేసిన డెవలప్మెంట్ అయితే. కానీ వైన్స్ మొత్తం కూడా లిక్కర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్మాడు అనేది అన్నారు కదా. కల్తీ మద్యం అయితే వీళ్ళు 7 నెలలు అదే మద్యం కంటిన్యూ చేశారు. ఆ మద్యం కల్తీ అయితే వీళ్ళు ఆన్ ది స్పాట్ ఆపేయాలి కదా. 7 నెలలు వీళ్ళ మందు వచ్చే వరకు అదే మందు ఎందుకు అమ్మారు అంటే వీళ్ళు చంపేయడానికి అమ్మారా మరి మందు? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డికి ఉద్దేశం ఏంటంటే మందును మాన్పించాలి, మార్పు రావాలని చెప్పి చేశారు. అది